మార్చ్ 11 దేవుని వాక్య ధ్యానం. క్రీస్తు యేసు రక్తము మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తున్నాను. దేవుని మహాకృపలో మనం మరొక నూతన దినాన్ని చూచే ధన్యత ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమును బట్టి దేవాది దేవునికి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మీరంతా ఏ విధంగా ఉన్నారు? ప్రభువులో ఆసక్తి కలిగినటువంటి వారిగా మీరు ఉండాలి. ప్రభువు మనలను ఎప్పుడు కూడా పిలిచేవానిగా, బలపరిచేవానిగా, నడిపించేవాని ఉండడము చాలా గొప్పగా మనలను ముందుకు నడిపిస్తుంది అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. క్రీస్తు యేసు రక్తము మనలను శుద్ధిగా చేస్తుంది. దేవుని యొక్క వాక్యము మనం చూస్తే క్రీస్తు యేసు రక్తము మనం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. నిజమే, ఆ రక్తము ప్రభువే చెప్తున్నారు. ఆయన ప్రభువు దాని యొక్క శ్రమల చరిత్రను మనం గమనించినప్పుడు ఆయన ప్రభురాత్రి భోజన సంస్కార సమయంలో ఇది నా రక్తము అని చెబుతూ దీన్ని మీరు నా జ్ఞాపకార్థము తీసుకొనండి, అనేకుల కొరకు చిందింపబడుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తు రక్తము మనల్ని శుద్ధి చేస్తుంది, మనల్ని పరిశుద్ధంగా ఉంచుతుంది. అంటే ఆనాడు కలవరిగిరిలో ఆయన తన ప్రాణాలు ఇవ్వడం ద్వారా, ఆయన రక్తాన్ని ప్రోక్షించడం ద్వారా మనము శుద్ధీకరించబడ్డాము, పరిశుద్ధపరచబడ్డాము. ఆ పరిశుద్ధత కొనసాగింపే వారు మనసు బాప్తీసం పొందిన నీవు ఆయన బలలో పాల్గొనేవానిగా ఉండాలి. తద్వారా నీ జీవితము శుద్ధి చేయబడుతుంది. నీవు పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ముందుకు వెళ్ళగలుగుతావు. ప్రియులారా, క్రీస్తు రక్తము మనలను శుద్ధి చేయును. నిజమే, మన ఆలోచనలు శుద్ధి చేస్తుంది, మన ప్రవర్తనను శుద్ధి చేస్తుంది, మనము ప్రతి దినము నడిచే క్రమాన్ని శుద్ధి చేస్తుంది, దేవునికి ఇష్టమైన వానిగా మనలను ఉంచుతూ ఉంది. అటువంటి శుద్ధి చేయగలిగిన క్రీస్తు యేసు రక్తములో పాలిభాగస్తులుగా మనం ఉండాలి. అప్పుడే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. అతి ఆశీర్వాదము, దేవుని కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవానికి వందనాలు. క్రీస్తు యేసు రక్తము శుద్ధి చేస్తుంది. అలాంటి శుద్ధత బిడ్డలకు పరిశుద్ధమైన జీవితాన్ని అనుగ్రహించండి. నేడు వారి ప్రయాణాలు, తలపెట్టిన కార్యాలు, ప్రతి విషయంలో నీ బిడ్డలకు నీవు తోడుగా ఉండండి. నేడు జన్మదినము, వహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. అనారోగ్యంగా ఉన్న వారికి మంచి ఆరోగ్యాలు దయచేసి నెమ్మది గల మనస్సును అనుగ్రహించండి. దినదీవులతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.